చేయాలా వీలి హ్యాపీ అయ్యాలా ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నారు కలుద్దామని? చాలా బాగుండే గైస్, ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. లొకేషన్ కనిపిస్తుంది గైస్, ఇలా ఉంది లొకేషన్. ఇంకో హిడెన్ ప్లేస్ గైస్ ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఇది కూడా అంటే ఎప్పటి నుంచో ప్లేస్ చూపెడదాం అనుకుంటున్నా, కానీ ఇవాళ కుదిరింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏం లేదు గైస్, మన పిల్లలు అయితే వచ్చారు, అంటే మా ఇంటికి వచ్చారు. తెలిసిన వాళ్ళేగా, మా డాడీ ఏమైతే మామ. ఓకేనా, చేయాలా వీలి వీడియో తీస్తారా? అక్కడ నుంచి కొడతా. ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. అవునా, సరే వస్తున్నా చూడండి. అక్కడ ఉండండి, అక్కడికి. గైస్ వాళ్ళైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. పిల్లలు ఫోన్లు కూడా తెచ్చుకున్నారు వీడియో తీసుకుందామని. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. ఎలా ఉంది? మస్తు వచ్చిందా ఈ రేసింగ్? బాగుందా? బ్రదర్స్ వీల్ ఎలా ఉంది? అంతేనా? ఇది ఏం లేదు, ఇది నేనే కట్ చేసిన అది ఇట్లా వీలు కొట్టడానికి. ఓకే, వద్దు ఎక్కొద్దు, ఎందుకు మళ్ళీ మిస్టేక్ అయ్యి మీరు పట్టుకోలేరు. అట్లానే సరే కొడుతున్నాడు మళ్ళీ ఒకసారి. హాయ్ బ్రోస్. గైస్ నాకైతే ఖుషి అనిపిస్తుంది, ఖుషి చాలా ఖుషి ఉంది ఇవాళ, చాలా అంటే చాలా. స్పీడ్ బ్రేకర్ చాలా హై అనిపిస్తుంది ఫీలింగ్. ఎలా ఉందిరా బ్రదర్స్? ఓకేగా, హ్యాపీ అయ్యాలా? ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నారు కలుద్దామని? అవునా, సరే ఓకే మరి. ఓకే హ్యాపీగా ఏం లే, బాయ్ కలుద్దాం, బాయ్ పెడతాం. ఓకేనా, బాయ్ గైస్. వాళ్ళు వెళ్ళిపోతారు.
అసలు ఏమన్నా ఉంది ఆ ఫీలింగ్. ఏంటంటే ఇక్కడ మా దగ్గర ఒక హిడెన్ ప్లేస్ ఉంటుంది గాయస్. హిడెన్ ప్లేస్ చాలా బాగుంటుంది. అది చూపెడదామని చెప్పి వెళ్తున్నాం. చలో వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. రోడ్డు బాగుంటుంది గాయస్, నార్మల్ ఉంటుంది. అంటే అక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది. అయ్యో బాబాయ్ తొక్కలేకపోతుండే పైకి. చేపలు పట్టడానికి వచ్చిండు అనుకుంటా బాబాయ్. గాయస్ ప్లేస్ మాత్రం సూపర్ ఉంటుంది గాయస్. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడే గాయస్ దగ్గరే. రోడ్డు ఇక్కడి వరకే బాగుంటుంది. రోడ్ ఇక్కడి వరకు బాగుంటుంది కానీ ఇటు నుంచి కొద్దిగా ఏంటంటే ఎప్పటి నుంచో ప్లేస్ చూపెడదాం అనుకుంటున్నా కానీ ఇవాళ కుదిరింది. ఇటు వెళ్తే ఇంకొక లొకేషన్ ఉంటుంది గైస్, అది కూడా మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి ఈ పక్కన మొత్తం చెరువు ఉంటుంది గైస్. పక్కన మొత్తం చెరువు. మనం క్లియర్గా అంటే కొద్దిగా ముందటికి వెళ్ళామనుకో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇటు సైడ్ మొత్తం ఇంకా డౌన్, ఇంకా అటు కూడా నార్మల్గా వాటరే ఉంటాయి. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు ఏంటంటే చెట్లు కొట్టడానికి, లేకపోతే నార్మల్గా టైం స్పెండ్ చేయడానికి వస్తుంటారు. ఇగో చెప్పాగా ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చాలామంది ఇట్లా వచ్చి ఇక్కడ వండుకొని తినడం ఇంకా అలాంటివి చేస్తుంటారు గాయస్. ఇక్కడ నుంచి లొకేషన్ కనిపిస్తుంది గాయస్. ఎలా ఉంది లొకేషన్? క్రేజీ ఉంది కదా చూడ్డానికి, చాలా బాగుంది లొకేషన్ మాత్రం. ఇక్కడ నుంచి అసలు మస్తు ఉంటుంది గాయస్ లొకేషన్ మాత్రం. ఇంకా పక్కన ఒక విలేజ్ కూడా ఉంటుంది గాయస్. వాళ్ళు ట్రైబల్స్ ఉంటారు. అసలు వాళ్ళకి పవర్ ఉండదు, ఏముండదు, ఓన్లీ సోలార్తోనే ఉంటా ఉంటారు. మనం అటు కూడా వెళ్దాం, వాళ్ళ విలేజ్ కూడా చూపిస్తాం మీకు. ఈ లొకేషన్ ఎలా ఉంది గాయస్? మీకు ఎలా ఉందో, నచ్చిందా నచ్చలేదా, ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఇటు నుంచి ఇంకో హిడెన్ ప్లేస్ ఉంటుంది. మా తమ్ముడు నాకు రూట్ నేర్పిస్తాడు. నాకే తెలియదంట రూటు. నేను చాలాసార్లు వచ్చాను గాయస్ ఇటు. ఇటు నుంచి ఇంకో అంటే అందరు ఇక్కడికే ఎండ్ అనుకుంటారు కానీ ఇందులో ఇంకో హిడెన్ ప్లేస్ గాయస్. ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఇది కూడా అంటే దగ్గర నుంచి చూసినట్టే అనిపిస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాం వాటర్ దగ్గరికి. గాయస్ చూడండి ఎలా ఉంది ప్లేస్, ఎలా ఉంది గాయస్ ఈ ప్లేస్. అంటే నార్మల్గా ఇలాంటి లొకేషన్లకి ఏంటంటే మనం బైక్ ఒక దగ్గర పార్క్ చేసి మనం నార్మల్ నడుచుకుంటా అట్లా రావాలి. కానీ బైక్స్ డైరెక్ట్ వచ్చేస్తాయి గాయస్ ఇక్కడికి. డైరెక్ట్ వచ్చేస్తే మనం అక్కడి వరకు వెళ్దాం. అక్కడి వరకు వెళ్ళి చూద్దాం.
ఎందుకు దిగబడిద్ది, బాగానే ఉంది ఆ రోడ్డు. సారీ, ఇది గడ్డి ఓకే, మరీ అంత గలీజ్ ఏం లేదు, ఓకే బాగానే ఉంది, వెళ్ళిపోవచ్చు ఈజీగా. అమ్మో కాకపోతే సీసం పక్కలు ఉన్నాయి, చూసుకోవాలి. గ్లాసెస్ వచ్చిందనుకో ఇక మన టైర్ ఇక బ్లాస్టే. ఇంకా చాలా బాగుంటాయి గైస్, ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇక్కడికే ఎండ్ గైస్, చాలా బాగుంది ప్లేస్. అంటే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇటు కూడా ఓకే గాయస్, ఇటు కూడా మంచిగా చూసుకోవచ్చు లొకేషన్. ఈవినింగ్ టైం వస్తే ఇంకా బాగుంటుంది. నేను ఊరని చెప్పా కదా గాయస్, అక్కడ ఉంటుంది కరెక్ట్, అక్కడ స్ట్రైట్గా మొత్తం ట్రైబల్సే ఉంటారు. చాలా డేంజర్ అసలు, ఇంత అడవిలో అసలు పవర్ లేకుండా ఏం లేకుండా అక్కడ ఉండడం అంటే అది సాహసమే. ఇంకా ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఏమన్నా అయినా కూడా మళ్ళీ అందులో నుంచి వేరే అటు బయటికి వెళ్ళేసి చూపించుకోవాలి. హాస్పిటల్ అయినా ఇంకేమైనా ఐటమ్స్ ఏమైనా కావాలన్నా కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళు ఓన్గా వండించుకుంటారు అక్కడ. మనం ఆ ఊరికి కూడా వెళ్దాం, చూపిస్తాం ఆ ఊరు ఎలా ఉంటుందో. గాయస్ ఈ లొకేషన్ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి నాకు, ఓకేనా? ఓకే గాయస్, తమ్ముడైతే అక్కడే ఆగిపోయాడు. బైక్ ఏమైనా గుచ్చుకుంటేమో అని చెప్పి మా వాడు మొత్తం భయపడుతుండు, అసలు లేడు. వెళ్ళిపోయాం గాయస్. సరే చిన్న మనం ఆర్పిఎం ఇద్దాం. గైస్ మనమైతే బ్యాక్ వెళ్ళిపోదాం. ఇట్లా సోలో వస్తే ఏముండదు గైస్, ఒక 4 మెంబర్స్ 3 మెంబర్స్ అట్లా ఫ్రెండ్స్తో వస్తే కొద్దిసేపు ఇక్కడ చిల్ అవ్వచ్చు, ఫొటోస్ దిగవచ్చు.